గెలిపించండి, గుడి కట్టి చూపిస్తానంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నాడు సర్పంచ్ అభ్యర్థి ఉలిగేపల్లి నర్సింహులు. ఆలూరు గ్రామంలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు దూసుకుపోతున్న కత్తెర గుర్తు అభ్యర్థి. గ్రామ సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని గతంలో స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగిందని, ఇప్పుడు మళ్లీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఈసారి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఉలిగేపల్లి నరసింహులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శనివారం ఆలూరు గ్రామంలో కత్తెర గుర్తు అభ్యర్థిగా ఉలిగేపల్లి నరసింహులు తమ ప్రచారంలో జోరు పెంచి దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొత్త ఆలూరు గ్రామంలో ఇప్పటి వరకు గుడి లేదని, నన్ను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ పంచాయతీ మరియు నా సొంత డబ్బులతో గ్రామానికి గుడి నిర్మిస్తానని అన్నారు. మాది ఆలూరు గ్రామము. నా పేరు ఉలిగేపల్లి నరసింహులు. ఈ ఆలూరు గ్రామ తరపున నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలిచినాను. పోయిన గత 5 సంవత్సరాల కిందట పోటీ చేసి 50 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు బరిలో దిగి మళ్ళీ నన్ను కనుక గెలిపిస్తే ఊరు గ్రామ అభివృద్ధి కొరకి నా సాయశక్తులు వడ్డగించి నన్ను సాయం చేస్తానని కోరుకుంటాను. ప్రతి ఒక్క అభివృద్ధికి నేను సహకరిస్తానని, నన్ను గెలిపిస్తే నేను సహకరించి ఏదైనా ముందుకు చేస్తా. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎన్ని దుడ్లు తిన్నారు, ఎంత చేసినారు అనేది మాకు తెలుసు. ఇప్పుడు వచ్చే నిధులు ఏం ఏరే వాడుకోకుండా ఖచ్చితంగా గుడి అభివృద్ధికే వాడుకొని గుడి అభివృద్ధి చేస్తామని, గుళ్ళు గోపురాలు బొడ్రాయో మా భవిష్యత్తులో ఉన్న కాడికి మనం ఖచ్చితంగా ఊరి గ్రామ అభివృద్ధి చేస్తామని. ఈ ఆలూరు గ్రామం మునిగి 14 సంవత్సరాలైంది. ఈ ఊరు ఈడ్చి కూడా 10 ఏళ్ళు దాటిపోయి కొత్త ఊరికి వచ్చి ఈ ఊరిలో గుడి లేదు, బొడ్రాయి లేదు, గోపురం లేదు. ప్రతి ఆడపిల్ల నూనె పోసి ఇంత బొట్టు పెట్టుకున్నామంటే కూడా లేదు బొడ్రాయి. ఈ ఊరికి నన్ను ఏమన్నా సర్పంచ్గా గెలిస్తే ఖచ్చితంగా గుళ్ళు గోపురాల మీద ఎంపతి చేస్తామని కోరుకుంటూ ఇట్లు ఉలిగేపల్లి నరసింహులు. నేను ఉలిగేపల్లి నరసింహులుగా చెప్తున్నా. ఈ నెల 11వ తారీఖున కత్తెర గుర్తుకు ఓటేసి అది భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఈ ఆలూరు గ్రామ ప్రజల తరపున పేరు పేరున ధన్యవాదాలు.